రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సుమారు 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై 8,000 కోట్లను వెంటనే విడుదల చేసి పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బషీర్బాగ్లో విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నేల వెంకటేష్ పాల్గొన్నారు. బషీర్బాగ్ నుండి హైదరాబాద్ కలెక్టరేట్కు బయలుదేరిన నాయకులు విద్యార్థులను పోలీసులు మధ్య మార్గంలో అడ్డుకోవడంతో వారు రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతుందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలకు తగిన నిధులు కేటాయించి పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్ను కలెక్టరేట్ ఆఫీసులు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 8,000 కోట్ల బకాయిలు ఉంటాయి. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా సతమతం అయిపోతున్నారు. ఇలా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, బీసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇలా పై చదువులు చదువుకోవాలంటే ఇలా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కాలేజ్ యజమానం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అదే విధంగా డిగ్రీ పీజీ చేయాలనుకున్నటువంటి డిగ్రీ పిల్లలు కూడా ఇలా సర్టిఫికెట్లు ఇవ్వలేక, పై చదువులు చదువుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దులుకపోతుందో ఆ విధమైన వైఖరి పాటిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నేను వెంటనే సకాలంలో చెల్లిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా 3 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయినా కానీ మరి ఇప్పటి వరకు కూడా ₹1 విడుదల చేయలేనటువంటి భారత రాష్ట్ర సమితి నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12:50 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మరణ వార్తతో బీఆర్ శ్రేణుల్లో నర్సంపేట నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో ఉన్న సుదర్శన్ రెడ్డికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన గుండె తిరిగి స్పందించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స ప్రారంభించింది. అయితే సుదీర్ఘకాలం స్పృహలోకి రాకపోవడంతో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఐఆర్ పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు కన్నుమూశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో పేద ప్రజలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె రామకృష్ణ ఆరోపించారు. మహేంద్ర హిల్స్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం, బోనాల ఉత్సవాల నిధుల కేటాయింపుపై స్పందించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని జె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన విధానం, లబ్ధిదారులపై పడే ఆర్థిక భారం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మల్కాజ్గిరి పరిధిలోని సర్వే నంబర్ 844/1లో కంటోన్మెంట్ ప్రాంతంలో
400 ఇండ్ల నిర్మాణం ఎలా చేపడతారో ప్రభుత్వం వివరించాలని అన్నారు. బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ చేయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మహేందర్ హిల్స్ తీసుకుందాం. టెక్నికల్గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్లో 480 ఇల్లులు లేకపోతే 500 ఇల్లులు కడతాం? సర్వే నెంబర్ 74 ఒకవేళ అయితే అది హైదరాబాద్ జిల్లాకు వస్తుంది, కంటోన్మెంట్ ప్రాంతంకి వస్తుంది. సర్వే నెంబర్ 74 మీద ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఓడిపోయినరు, హైకోర్టులో ఓడిపోయినరు, బెంచ్లో ఓడిపోయినరు. ఈరోజు కేవలం సుప్రీంకోర్టే దిక్కైంది వాళ్ళకి. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరిచేందుకు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై అసహనం, ఆవేదన వ్యక్తం చేసే క్రమంలోనే ఆ పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కించపరిచే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని సత్యం శ్రీరంగం ఆరోపించారు. ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు హరీష్ రావు, కేటీఆర్లకు లేదని అన్నారు. నిన్న ఒక వేదిక మీద జర్మనీ, ఫిన్లాండ్ నుంచి ఉపాధ్యాయులు వెళ్ళొచ్చిన దాని వేదిక మీద మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్న పదం వాడాడు. ఆ క్రిమినల్ వేస్ట్ అన్న పదం ఎందుకు వాడాడు? ఎంత బాధల మనసులో ఎంత ఆవేదన ఉంటే మాట్లాడతారు చెప్పండి. ఈ దుర్మార్గులైన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీ 10 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. నిజం కదా? మీరు చేసే దుర్మార్గాలకి నిదర్శనమే ఆయన వాడిన పదం. అంతేగాని ఎక్కడ కూడా విద్యార్థుల్ని కించపరుద్దామనో, ఇంజనీర్లు కించపరుద్దామనో, టీచర్లు కించపరుద్దామనో కాదు. ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్న ఆవేదనని ఆ పదం ద్వారా, క్రిమినల్ వేస్ట్ అన్న పదం ద్వారా వ్యక్తపరిచాడు. మీ దరిద్రానికి మీరు ఏ రోజన్నా గత 10 సంవత్సరాల్లో అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా? ఈ గత 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయినాయి? ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయారు? కేటీఆర్ నిన్నే అడుగుతున్నాం, హరీష్ రావు నిన్నే అడుగుతున్నాం. మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు ముఖ్యమంత్రి గారి మీద, విద్యా వ్యవస్థ మీద మాట్లాడే ముందు మీరు ముక్కుకి నేలకు రాసి క్షమాపణలు చెప్పి అప్పుడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించారు మీరు కదా. ముఖ్యమంత్రి గారు అందరూ తప్పేముంది? ఈ రోజు లక్షల మంది ఇంజనీర్లు వస్తే ఆ ఇంజనీర్లందరికీ మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్ని వేల కోట్లు బాకీ పెట్టారు చెప్పండి. టాటా స్టార్ బాక్స్ దక్షిణ భారతదేశంలో తొలి స్టార్ బాక్స్ రిజర్వ్ కాఫీ హౌస్ను హైదరాబాద్లో ప్రారంభించింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని అందంగా రూపొందించిన ఓ బంగ్లాలో ఈ ప్రత్యేక కాఫీ హౌస్ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఇది 6వ స్టార్ బాక్స్ రిజర్వ్ స్టోర్గా నిలిచింది. ఈ కాఫీ హౌస్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రత్యేక కాఫీలు, సిగ్నేచర్ పానీయాలు, ప్రత్యేక ఫుడ్ మెనూతో పాటు వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించే సౌకర్యాలను కల్పించారు. Across the world, there are not more than 50 Starbucks reserves in the globe, actually. So it's a elevated Starbucks experience. Of course, every Starbucks experience is special, and I'm sure each one of you have a meaning with Starbucks, which is why we are here today. But Starbucks Reserve takes it a bit higher. There are a lot of differentiators that make the Reserve experience so special. It starts with, of course, coffee and community, the two things that the brand is largely built on. From a coffee perspective, there are a lot of the small rare lot coffees that you will find in a Starbucks Reserve that you will not find in other stores or anywhere else in India. The brewing equipment, again, the Black Eagle, the machine that we have is again with very high precision, and you get exactly a very personalized cup of coffee through that. Brewing equipment, again, in terms of
manual brewing, right? So you spend a lot of time at this reserve bar that you might have seen while you were climbing up. You can get your coffee just the way you like it. You can speak with రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్గూడ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో చెవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామా మమత, షాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామానికి చెందిన శిరీషతో పాటు మరో 2 ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను నాగర్గూడలోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్లో దిగి పక్కన దిగి వెళ్తున్నా రైట్ సైడ్ నుంచి అక్కడ నుంచి వస్తున్నాడు బండి లారీ. ఏదో అంటనే ఉందా బండి మధ్యలో ముందర తగ్గుతుందని నేను లెఫ్ట్ కట్ చేసి మళ్ళీ రైట్ కట్ చేసే లోపల తగిలించేసాను బండి. శంషాబాద్ వైపు నుంచి వస్తుందా లారీ? ఇక్కడ నుంచి వస్తుంది శంషాబాద్ సైడ్ నుంచి.